ఆస్ట్రేలియా ప్రభుత్వం సోషల్ మీడియాను బ్యాన్ చేస్తూ తీసుకున్న నిర్ణయంపై ప్రపంచవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసింది. ఈ నిర్ణయాన్ని చాలా మంది అభినందిస్తుంటే మరికొంతమంది తీవ్రంగా తప్పుపడుతున్నారు. ఆస్ట్రేలియా సర్కార్ నిర్ణయంపై ఎక్స్ అధినేత ఎలన్ మస్క్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆస్ట్రేలియా ప్రభుత్వం భావ ప్రకటన స్వేచ్ఛను అడ్డుకునే ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు. ఇంటర్నెట్ యాక్సెస్ ను నియంత్రించేందుకు ఆస్ట్రేలియా ప్రభుత్వం బ్యాక్డోర్ రూట్ ను ఎంచుకుందని విమర్శించారు. ప్రపంచవ్యాప్తంగా రోజుకు సోషల్ మీడియా వినియోగం పెరిగిపోతుంది. చిన్నపిల్లల నుంచి మొదలుకొని పెద్దల వరకు విపరీతంగా వాడుతున్నారు. ముఖ్యంగా చిన్నారులు గంటల తరబడి సెల్ ఫోన్లకు అతుక్కుపోతున్నారు. సోషల్ మీడియాకు బానిసలుగా మారడంతో పాటు పలు ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 16 ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియా చూడకుండా నిషేధించారు. ఈ మేరకు ఆస్ట్రేలియన్ పార్లమెంట్ ఈ బిల్లుకు ఆమోదం తెలిపింది. ఈ చట్టం ప్రకారం టిక్ టాక్, ఫేస్బుక్, స్నాప్చాట్, ఎక్స్, ఇన్స్టాగ్రామ్, రెడిట్ లాంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో పిల్లలకు అకౌంట్స్ ఉండకూడదని వెల్లడించింది. తాజాగా ఈ చట్టం గురించి ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ ఆల్బనీస్ ఎక్స్ వేదికగా 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా యాక్సెస్ ఉండకూడదనే చట్టాన్ని తీసుకొస్తున్నట్లు వెల్లడించారు. తమ దేశ పిల్లల భద్రత, ఆరోగ్యాన్ని రక్షించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ఈ చట్టాన్ని ఉల్లంఘిస్తే భారీ మొత్తంలో జరిమానా విధిస్తామని హెచ్చరించారు. తాజాగా చట్టానికి ఆమోదం లభించిన నేపథ్యంలో మస్క్ ఆస్ట్రేలియాపై తీవ్ర విమర్శలు చేశారు. కొద్ది రోజుల క్రితం ఆస్ట్రేలియాలో బిషప్ మీద దుండగులు కత్తితో దాడి చేశారు. ఈ కంటెంట్ ను ఎక్స్ నుంచి తొలగించాలని ఆస్ట్రేలియన్ ఫెడరల్ కోర్టు ఆదేశించింది. అయితే కేవలం ఆస్ట్రేలియాలో మాత్రమే ఈ కంటెంట్ ను కనిపించకుండా చేసిన ఎక్స్ యాజమాన్యం ఇతర దేశాల్లో ఆ కంటెంట్ ను తొలగించలేదు. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియన్ ప్రధాని ఆల్బనీస్ ఎక్స్ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాకు సామాజిక బాధ్యత ఉండాలన్నారు. మస్క్ తన సోషల్ మీడియా వేదిక మీద హింసాత్మక కంటెంట్ ను ఉంచడానికి మద్దతు పలకడం ఆశ్చర్యకరంగా ఉందని విమర్శించారు. ఈ విమర్శలపై స్పందించిన మస్క్ ఎక్స్ అనేది నిజమైన వాక్ స్వాతంత్రం ఉన్న వేదిక అని చెప్పుకొచ్చారు. ఈ వివాదం నేపథ్యంలో మస్క్ తాజా వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.